రజకుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రజక సంఘం రాష్ట్ర నాయకుడు అంజిబాబును తెలుగుదేశంలోకి ఆహ్వానించిన చంద్రబాబు కాంగ్రెస్ హయాంలో వెనుకబడిన వర్గాలు అణిచివేతకు గురయ్యాయని ఆరోపించారు. రజకుల్లో 50 ఏళ్ల వయసు దాటిన వారికి పింఛను మంజూరు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రజక ఫెడరేషన్ ఏర్పాటు చేసి 70 కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని చంద్రబాబు పేర్కొన్నారు. అనేక కార్యక్రమాలకు మనం శ్రీకారం చుట్టాం. ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నారో వీళ్ళకి ఎక్కువ బడ్జెట్ పెట్టారు. ఎంతమంది చెప్పినా వినకుండా మనకే ఓటేసిన మిమ్మల్ని గౌరవించడం నా బాధ్యత. అందుకనే మీకు అన్ని కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇచ్చాను. ఇది పేదవాళ్ల ప్రభుత్వం. ఇంకో పక్క పేదవాళ్లలో కూడా వెనుకబడిన వర్గాల ప్రభుత్వం. వెనుకబడిన వర్గాల్లో రజకులు లాంటి వారికి అగ్రస్థానం ఇవ్వడానికి పార్టీ ఎప్పుడూ ముందుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మీ పిల్లలు చూసుకోకపోయినా మీ ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటా, పెద్ద కొడుకుగా ఉంటా. అందరికంటే మనుషులతో ఎక్కువ కాంటాక్ట్ ఉండేది మీరే. అందమైన బట్టలు అందించేది మీరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనకు టీవీలు లేవు, పేపర్ లేవు, కానీ మన విశ్వసనీయతే మనకు టీవీ, పేపర్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.